నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. తాజాగా ఈ సస్పెన్షన్ లో ఉన్నటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారి ఇష్యూ అయితే మరొకసారి రేజ్ అయినట్టుగా కనపడుతుంది. గత కొద్ది రోజులుగా కేంద్ర ప్రభుత్వం ఏబి వెంకటేశ్వరరావు మీద తీసుకున్న చర్యలేంటో మాకు చెప్పాలి అని ఆ రాష్ట్రానికి ఒక నోటీస్ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తిరిగి దానికి రిప్లై అయితే ఇవ్వలేదంట. మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం రిప్లై ఇవ్వలేదంటే ఆయన తప్పు చేయలేదని అర్థమా? తప్పు చేయలేదని కాదు మన సుధాకర్ గారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక వింత ప్రణాళికతో అధికారంలోకి వచ్చినట్టు కనపడుతుంది. ఏ ప్రభుత్వం అయినా ఫస్ట్ ప్రజల సంక్షేమం కోసం వస్తుంది, అట్లాగే అధికారులతో కూడా కలిసి పనిచేయాలి, వాళ్ళతో ఒక స్ఫూర్తిభావ వాతావరణంలో ప్రభుత్వం నడపాలనుకుంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రెండింటికి భిన్నం. అటు ప్రజా ప్రయోజనాలకి, ప్రజా శ్రేయస్కి భిన్నం, ఇటు అధికారులతో సాన్నిహిత్యంగా మెలిగి ప్రభుత్వాన్ని నడపడానికి భిన్నం. ప్రతివాడితోనూ తగదని. అసలు డీజీపీ ఆయన ఇష్టం లేదనుకోండి, ఏబి వెంకటేశ్వరరావు గారు ఇష్టం లేకపోతే ఆయన సిఎస్ని మార్చారు కదా, అట్లా మార్చేసుకుంటే అయిపోను. కానీ ఈయనతో ఏం చేయాలో తెలియకుండా ఒక వివాదం సృష్టించుకుని ఇప్పటికి 5 సంవత్సరాల నుంచి ఒక డీజీపీని సస్పెన్షన్లో పెట్టి దానికి సరైన వివరణ కూడా కేంద్రానికి ఇచ్చుకోలేక, యూపీఎస్సీకి ఇచ్చుకోలేక, ట్రిబ్యునల్కి ఇచ్చుకోలేక, ఇతర న్యాయస్థానాలకు వెళ్ళి పోరాడలేక ఒక నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. అంటే అది అచేతన అవస్థ అంటారు చూసారా, అవును, అచేతన దశలో ఉంది. ఆయన చూసి ప్రభుత్వాన్ని నేను వెళ్ళి ఆయన ఆర్డర్ తెచ్చుకుంటున్నాడు ఫేవరబుల్గా. తెచ్చుకున్నా కానీ ఏదో ఒక కారణాలతో, చిన్న కారణాలతో సస్పెండ్ చేస్తుంది. కాబట్టి సరే, ఈ గవర్నమెంట్ తగాదా కోసం ఉంది, బొడ్డుకు మసి రాసుకుని అంటారు, తగాదా పెట్టుకునేవాడు బొడ్డుకు మసి రాసుకుని కూర్చున్నాడని. అట్లా ప్రతిదీ నాతో తగాదా పెట్టుకుంటుంది. కాబట్టి ఆయన కూడా అలసిపోయి అసలు వదిలేశాడు. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు చేసుకుంటారు, ఇప్పుడు ఏం పోయిందిలే, ఆయన రిటైర్మెంట్ ఏజ్కి వచ్చేసాడు. కాబట్టి ఆయన ఊరుకున్నాడు. కానీ అట్లా ఊరుకున్న ఈ ప్రభుత్వం ఊరుకోలా. 2 సార్లు ఈయన్ని డిస్మిస్ చేయమని కేంద్రానికి రాసింది. కేంద్రానికి రాసినప్పుడు డిస్మిస్ చేయాలంటే ఒక ఆల్ ఇండియా ఆఫీసర్ని ఒక ప్రాపర్ గ్రౌండ్స్ లేకుండా వీళ్ళ ఇష్టానురాజ్యంగా, వీళ్ళకి ఇష్టం లేని వ్యక్తిని అలా డిస్మిస్ చేసేయమంటే ఇక యూపీఎస్సీ ఎందుకు, కేంద్ర హోంశాఖ ఎందుకంటే, కేంద్ర ప్రభుత్వం ఎందుకు? వీళ్ళు రాసిన అసలు వీళ్ళు ఆయన్ని సస్పెన్షన్ చేసిందే ట్రిబ్యునల్ కొట్టేసింది. ట్రిబ్యునల్ రిజిస్ట్రేట్ చేసుకోమని అప్పుడే 5 ఏళ్ల క్రితం నుంచి జరుగుతుంది ఈ పోరాటం. అవును, ఇస్తే ఆయన ట్రిబ్యునల్ ఆదేశాలు తీసుకొచ్చినా కూడా దాన్ని అమలు చేయకుండా ఇంకొక కారణం మీద మళ్ళీ సస్పెండ్ చేశారు. డిస్మిస్ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం హోంశాఖకి వెళ్తుంది ఈ డిస్మిసల్ లెటర్. అసలు మీరు రాసిన లెటర్లో ఎలిగేషన్స్ ఉన్నాయి, కానీ ఎలిగేషన్స్ తగ్గ సపోర్టివ్ ఎవిడెన్సెస్ లేవు. ఏది కూడా ఆయన మీద ప్రూఫ్స్ కూడా కనపడలేదు అందులోనూ. కాబట్టి మీరు రాసిన ఈ వేగ్ ఎలిగేషన్ల మీద ఒక ఆల్ ఇండియా ఆఫీసర్ని కానీ, ఒక ఎంప్లాయీని కానీ సస్పెండ్ చేయటం సాధ్యం కాదు. కాబట్టి మీరు ఏదన్నా ఇంకా స్పెసిఫిక్గా మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే పంపండి, అప్పుడు మళ్ళీ పరిశీలిస్తామన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, కేంద్ర ప్రభుత్వానికి హోమ్ డిపార్ట్మెంట్కి రాస్తే ఇది అవ్వటం లేదు అని మళ్ళీ ఇంకొక లెటర్ రాశారు. అది కూడా సేమ్ ఇదే పరిస్థితిగా ఉంది. అప్పుడు ఏం చేసిందంటే, వీళ్ళు ఇక లెటర్స్ ఇస్తున్నారు తప్ప ఎలిగేషన్స్తో ప్రూఫ్స్ లేవు, ఎవిడెన్స్ లేదు. అందుకని ఎందుకైనా మంచిదని యూపీఎస్సీకి, ఎవరైతే వీళ్ళ అపాయింటింగ్ అథారిటీ యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, వాళ్ళకి పంపించారు. యూపీఎస్సీ కూడా వీళ్ళు రాసిన 2వ లెటర్ చూసి కూడా 2వ లెటర్లో కూడా ఏమీ ఎవిడెన్సెస్ లేవు. అసలు సస్పెండ్ చేయాలంటే కూడా కొన్ని ఆధారాలు ఉండాలి, బేసిక్ మినిమం అవి కూడా లేవు. ఫండమెంటల్గా అసలు ఉండాల్సిన మినిమం ఎవిడెన్స్ లేదు. కాబట్టి ప్రైమా ఫేసి అసలు ఏ కేసు లేదు. కాబట్టి మీరు సస్పెండ్ చేయటం కుదరదు. మీరు ఏదైనా యాక్షన్ తీసుకుంటే మీ పరిధిలో మీరు తీసుకోండి, ఎలాంటి యాక్షన్ మీకున్న అధికారాల లోపలని చెప్పి తిప్పి పంపేసింది. డిస్మిస్ అయితే కాడు. ఆ సందర్భంలో వీళ్ళు 2వసారి కూడా లెటర్ తిరిగి వచ్చేటప్పటికి ఏం చేయాలో తెలియక ఆ సస్పెన్షన్నే కొనసాగిస్తూ వచ్చారు. అప్పుడు కేంద్ర హోంశాఖ మళ్ళీ లెటర్ రాసింది. మేము మళ్ళీ ఆ లెటర్ అడిగాం కదా మిమ్మల్ని, మీరు ఏం చర్య తీసుకున్నారో చెప్పమని. అసలు ఏం చర్య తీసుకున్నారో అసలు మాకు చెప్పండి. ఇప్పుడు మొన్న జనవరిలో ఒక లెటర్ రాశారు, 13న ఇప్పుడు ఒక ఫస్ట్ లెటర్ రాసినప్పుడు వీళ్ళు ఏం చర్య తీసుకున్నారో రాయాలి. ఇప్పుడు సస్పెండ్ చేశారు కదా, ఏ రీజన్స్ మూలన ఏ సెక్షన్స్ కింద సస్పెండ్ చేశారో వాళ్ళకి రాస్తే వాళ్ళు కూడా జస్టిఫికేషన్ ఉందా లేదా అని చూస్తారు. లేకపోతే వీళ్ళు ఇష్టానుసారంగా చేశారా, లేకపోతే ఒక రూల్ ప్రొసీజర్ ప్రకారం చేశారా అని. అది కనుక రాయాలంటే సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉండాలి, వీళ్ళ దగ్గర లేదు. అది కనుక రాస్తే అసలు ఆ లెటర్ని ఓవర్ రైడ్ చేసి ఆ సస్పెన్షన్ కేంద్రం ఎత్తేయచ్చు. అసలు బేస్లెస్ ఎలిగేషన్స్, బేస్లెస్ అసలు ఎవిడెన్స్ లేదు. ఇలాంటి ఇంతకాలం ఒక సీనియర్
ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేసే రీజనే లేదని. సరే అది లెటర్ ఇవ్వకుండా సైలెంట్గా ఉన్నారు. ఇస్తే మాత్రం ఆయన సస్పెన్షన్ ఎత్తేస్తారు. మళ్ళీ ఈ నెలలో ఒక లెటర్ రాశారు. ఈ లెటర్ రాస్తే కూడా ఈ లెటర్ కూడా రెస్పాన్స్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ఇట్లాంటి 2 సార్లు లెటర్ రాసినప్పుడు డీమ్డ్ టు బి ద క్లియర్ అనేది వాళ్ళు అనుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. ఏమి ఎలిగేషన్స్ లేవు కాబట్టి వాళ్ళు మాకు సంజాషి ఇవ్వలేకపోతున్నారు కాబట్టి ఇక అక్కడేమీ కేసు లేదు కాబట్టి ఆయన్ని ఏ పొజిషన్లో అయితే సస్పెండ్ చేశారో ఆ పొజిషన్లోనే రీఇన్స్టేట్ చేయాల్సింది ఉంటుంది. ఆయన డీజీ క్యాడర్లో సస్పెండ్ అయ్యారు. ఇప్పుడు రీఇన్స్టేట్ అవ్వాలి. డీజీ క్యాడర్లో రీఇన్స్టేట్ అయితే ఏదో ఒక టాప్ పొజిషన్ ఇవ్వాలి. ఇంటెలిజెన్స్ డీజీగానో లేకపోతేనేమో లా అండ్ ఆర్డర్ డీజీగా. అందులో ఇప్పుడు లా అండ్ ఆర్డర్ డీజీ పరిస్థితి ఎట్లా ఉందంటే ఆయన ఇన్ఛార్జ్ డీజీయే కానీ రెగ్యులర్ డీజీ కాదు. అందులో ఎలక్షన్స్ కోసం వెళ్ళబోతున్నారు కాబట్టి ఆ పాయింట్ కూడా బయటకు వచ్చింది అనుకోండి. అప్పుడు ఈయన సీనియర్ ఆయన మీద, అందులో కన్ఫర్మ్డ్ అంటే డీజీగా కంటిన్యూ అయ్యాడు డీజీ క్యాడర్లో, ఈయనలాగా ఇన్ఛార్జ్గా లేడు కాబట్టి ఒక్కోసారి లా అండ్ ఆర్డర్కి ఈయన వేసేయచ్చు. గతంలో ఈయన మీద ఏం రిమార్క్ లేదు. ఊరికే వీళ్ళు ఇక్కడ ఎలిగేషన్ చేసి సస్పెండ్ చేయటమే తప్ప అది సెంట్రల్ రికార్డ్స్లో ఎక్కేటంత ఎవిడెన్స్ ఏం లేదు. ఇంకోటి ఏంటంటే ఇజ్రాయెల్ నుంచి పెగాసి అనే ఒక సాఫ్ట్వేర్ పెగాసస్, ఆ సాఫ్ట్వేర్ ఈయన కొని ట్యాప్ చేశాడనేది ఈయన ఎలిగేషను. అసలు పెగాసిస్ కొనాలంటే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నుంచి కదా ఇవ్వాలి. పెగాసిస్ కూడా ఎవరు పడితే వాళ్ళకి అమ్మదు. ఇప్పుడు మీరు ఇండివిజువల్గా వెళ్ళి నేను ఇండివిజువల్గా వెళ్తే పెగాసిస్ ఇవ్వదు. ఏదన్నా ప్రభుత్వాలు అడగాలి. ఆ అథెంటిక్గా వాళ్ళు అధికారంలో ఉండి వాళ్ళకి పర్పస్కి ఇస్తారు తప్ప ఎవడు పడితే యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి మిస్యూజ్ అవుతుందని అమ్మరు. అట్లాంటప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా గవర్నమెంట్ సిఎస్ వీళ్ళు రాయాలి లెటరు, మేము పెగాసిస్ మేము కొనుక్కోదలుచుకున్నాము, దానికి సంబంధించిన డీటెయిల్స్, ప్రొసీజర్సు, ఫార్మాలిటీసు, పేమెంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుందని అన్ని లెటర్ రాస్తే వాళ్ళు పంపిస్తారు. అఫీషియల్గా కొటేషన్ పంపిస్తారు, వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పంపిస్తారు, వాళ్ళకు ఉండే కండిషన్స్ అన్నీ పంపిస్తుంది. అట్లా మరి వెళ్తే గవర్నమెంట్ ట్రెజరీ నుంచి వెళ్ళాలి కదా అమౌంట్. అసలు గవర్నమెంట్ ట్రెజరీ నుంచి వెళ్ళి ఆ అమౌంట్ మిషనరీ ఇక్కడికి రానప్పుడు ఎక్విప్మెంటు అసలు ఫోన్ ట్యాప్ చేసే ఇష్యూ ఎట్లా అరైజ్ అవుతుంది? అసలు గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదు, ఆ ఇన్స్ట్రుమెంట్స్ కూడా రానప్పుడు ఏ విధంగా ట్యాప్ చేయగలుగుతారు? కాబట్టి ఆ ఎలిగేషన్ నిలబడదని వాళ్ళకి తెలుసు. ఊరికే ఫాల్తూ ఎలిగేషన్ క్రియేట్ చేసి ఇక్కడ అనుకోండి, ఇక్కడ ఎవిడెన్స్ ఉంది తెలంగాణ గవర్నమెంట్లో, అదే వాళ్ళు ప్రైమా ఫేసి ఎలిగేషన్ కరెక్ట్ అని రుజువు అయింది. అందుకే ఐపీఎస్ ఆఫీసర్లు కూడా అరెస్ట్ చేశారు. ఆధారాలు సేకరించారు కదా, ఇక్కడ సేకరించారు. అదే అంటున్నా. ఇప్పుడు అట్లా అక్కడ ఆధారాలు ఇవ్వు. గవర్నమెంట్ నుంచి ఇజ్రాయెల్ గవర్నమెంట్కి వెళ్ళలేదు, ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఇక్కడికి రావాలంటే కూడా ప్రొసీజరల్గా వస్తుంది. ఆ కస్టమ్స్ ఎన్ని చెక్కులు దాటుకుంటూ రావాలి, అంతేగాని ఏదో మనం సూట్ కేసు పట్టుకొచ్చినట్టు వచ్చేదండి. అది ఇజ్రాయెల్ కూడా ఏపీ కొందని ఎక్కడ చెప్పలా. అదే అన్న, ఏపీ కొన్నప్పటికీ కూడా ఇండియన్ గవర్నమెంట్కి కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్ఫార్మ్ చేస్తుంది. మీ ఫలానా స్టేట్ గవర్నమెంట్ మా దగ్గర ఈ ఎక్విప్మెంట్ ఫలానా రోజు కొంది, దాని కెపాసిటీ కూడా రాస్తారు వాళ్ళు. మొత్తం ఆ ఎక్విప్మెంట్కి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ మొత్తం. ఆ తర్వాత ఇక్కడ కస్టమ్స్ డ్యూటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ పే చేసిన తర్వాతే వస్తుందండి. తర్వాత పర్మిషన్ కూడా ఉండాలి, కస్టమ్స్ పర్మిషను. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ దీని దృష్టికి కూడా వెళ్తుంది అది. అంతే తప్ప ఎవరు పడితే వాళ్ళు పెగాసిస్ తెచ్చేసుకోవడానికి వీలవ్వదు. కాబట్టి ఇది ఫాల్స్ అనేది తెలుసు. కక్ష సాధింపుతో చేసిన సస్పెన్షన్ ఇది. నిజంగా మీరు అన్నట్టు కనుక రేపు ఆయన డీజీగానే వచ్చినప్పుడు ఖచ్చితంగా టాప్ పొజిషన్లోనే వస్తారు. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఇబ్బందికరం. ఎందుకంటే ఆయన అంటే ఆయనకి ఇష్టం లేదు. ఇష్టం ఉండాలి, లేకపోయినా ఆయన రీఇన్స్టేట్ అవుతాడు. అదేం ఆపలేడు. అది ఆపలేరు ఎవరు. అది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ యూపీఎస్సీ హోమ్ డిపార్ట్మెంట్ డెసిషన్. అది అట్లా ఉంటాయి.